విక్టరీ వెంకటేష్ సంక్రాంతి సీజన్ కి ఫ్యామిలీ మూవీతో వస్తున్నాడంటే బాక్సాఫీసులు షేక్ అవ్వడం ఖాయమని మరోసారి నిరూపిస్తూ దూసుకుపోతుంది సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రీమియర్స్ ను పూర్తి చేసుకున్న తర్వాత అబోవ్ యావరేజ్ లెవెల్ టాక్ ను సొంతం చేసుకోగా రెగ్యులర్ షోలకు ఆడియన్స్ నుండి అదే రేంజ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ నుండి క్రింజ్ కామెడీ అనిపించే రేంజ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ కూడా ఈవినింగ్ అండ్ నైట్ షోలు పూర్తయిన తర్వాత రెగ్యులర్ షోలతో కంపేర్ చేస్తే ఫ్యామిలీ ఆడియన్స్ అలాగే రెగ్యులర్ మాస్ ఆడియన్స్ నుండి సినిమాకు ఫైనల్ టాక్ ఎలా వచ్చిందన్నది ఆసక్తికరంగా మారగా ఫ్యామిలీ ఆడియన్స్ విషయానికి వస్తే సినిమా వాళ్లకు అవుట్ అండ్ అవుట్ ఎక్స్ట్రీమ్ లెవెల్లో నచ్చేసిందని చెప్పాలి. కొంచెం సీరియస్ టర్న్ ఉన్న సెకండ్ హాఫ్ సన్నివేశాలను పక్కకు పెడితే ఫ్యామిలీ సీన్స్ అలాగే కామెడీ సన్నివేశాలు ఫస్ట్ హాఫ్ లో చిన్న పిల్లాడి హిలేరియస్ కామెడీ సీన్స్ అన్ని కూడా ఎక్స్ట్రాడినరీ అనిపించే లెవెల్లో ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చేశాయి. ఇక విక్టరీ వెంకటేష్ మేనరిజమ్స్ డైలాగ్స్ యాక్టింగ్ అన్ని నచ్చేయడంతో ఫ్యామిలీ ఆడియన్స్ నుండి సినిమాకు హిట్ నుండి సూపర్ హిట్ అనిపించే రేంజ్ రెస్పాన్స్ లభిస్తూ ఉందని చెప్పాలి. రీసెంట్ టైమ్ లో ఫ్యామిలీ ఆడియన్స్ నుండి ఇంత యునానిమస్ రెస్పాన్స్ ఈ సినిమాకే సొంతం అవ్వడం విశేషమని చెప్పాలి. ఇక కామన్ ఆడియన్స్ విషయానికి వస్తే సినిమాలో కామెడీ కొంచెం రొటీన్ అనిపించినా స్టోరీ పాయింట్ కూడా రొటీన్ గానే అనిపించినా కానీ ఎక్కడా బోర్ అనిపించలేదని టైం పాస్ అనిపిస్తూ ఫస్ట్ నుండి చివరి వరకు ఒక ఫ్లో లో సినిమా వెళ్లిపోయిందని ఈజీగా ఒకసారి చూసి ఎంజాయ్ చేసే విధంగా సినిమా ఉందని సెకండ్ హాఫ్ లో కొంచెం సీరియస్ టర్న్ తీసుకోకుండా ఉండి ఫస్ట్ హాఫ్ ఉన్నంత రేంజ్ హిలేరియస్ లెవెల్లో సెకండ్ హాఫ్ కూడా ఉండి సినిమా మరో లెవెల్లో ఆకట్టుకుని ఉండేదని వాళ్ళు చెబుతున్నారు. మొత్తం మీద రెగ్యులర్ ఆడియన్స్ అలాగే మాస్ ఆడియన్స్ నుండి సినిమాకు అబోవ్ యావరేజ్ లెవెల్ టాక్ అయితే వినిపిస్తూ ఉందని చెప్పాలి. డే పూర్తయ్యే సమయానికి ఓవరాల్ గా ప్రీమియర్స్ అబోవ్ యావరేజ్ లెవెల్ నుండి స్టార్ట్ అయ్యి త్రూ అవుట్ డే అంతా అబోవ్ యావరేజ్ టు హిట్ లెవెల్ రిపోర్ట్స్ తో టాక్ ను సొంతం చేసుకుంది సంక్రాంతికి వస్తున్నాం సినిమా. త్రూ అవుట్ డే అంతా చూసిన తర్వాత సినిమాకు ఆల్మోస్ట్ హిట్ లెవెల్ రిపోర్ట్స్ కంప్లీట్ గా ఆఫ్లైన్ లో ఆన్లైన్ లో స్ప్రెడ్ అయ్యాయనే చెప్పాలి. ఈ టాక్ తో ఇక బాక్సాఫీస్ దగ్గర ఈ వీక్ మొత్తం సినిమా మాస్ ర్యాంపేజ్ ను చూపించే ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నాయి. ఆల్రెడీ విక్టరీ వెంకటేష్ కెరీర్ బెస్ట్ కలెక్షన్ రికార్డులను భారీ మార్జిన్ తో బ్రేక్ చేసి సంచలనం సృష్టిస్తూ దూసుకుపోతున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇక లాంగ్ రన్ లో ఖచ్చితంగా విక్టరీ వెంకటేష్ కెరీర్ లో సోలో హీరోగా 100 కోట్ల షేర్ మార్క్ అందుకునే మూవీగా నిలిచే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. మీకు సినిమా ఫైనల్ గా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.